Audio Jungle. చేసిన దానివల్ల చాలా వరకు ఇది చేశాం. డాక్రా మహిళలకి పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇప్పటికి 8,000 ఇచ్చాం. ఇంకొక 2,000 ఇవ్వాలి. ఈరోజు రేపు అది కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన మనం చూస్తే ఎడ్యుకేషన్లో వీఆర్ నెంబర్ 1. ఏ 17, 28 ఆ మారిగా ఉన్న వాళ్ళం ఇప్పుడు నెంబర్ 1కి వచ్చాం. ప్రాథమిక విద్యలో ఓవరాల్గా 3rd ఉన్నాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ నెంబర్ 1 అయ్యాం. ఓవరాల్గా అదర్ ఎగ్జామ్స్ 10th నెంబర్ 2 అయ్యాం. ఆఫ్టర్ ఢిల్లీ నీట్ IITలో వీఆర్ నెంబర్ 1. దీనికి బాలికలకి ఉచితంగా సైకిళ్ళు ఇప్పించాం. 6,000 డిజిటల్ క్లాస్ రూమ్స్ పెడుతున్నాం. అదే మరి మొత్తం పెట్టుబడులు అయితే పెద్ద ఎత్తున 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పుడు ఇచ్చినట్టుకి వచ్చే పరిస్థితి వచ్చింది. మొత్తం వస్తే 34 లక్షలు వస్తాయి. 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక్క సంక్షేమానికి 60,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మైనారిటీ సంక్షేమం 3 రెట్లు పెంచాం. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎక్కడికక్కడ పరిష్కార వేదిక, రియల్ టైం గవర్నెన్స్, ఒక కరప్ట్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలుగుతున్నాం. ఏ కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా దాన్ని రెడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఉద్యోగస్తులందరికీ కూడా 43% ఫిట్మెంట్ ఛార్జీలు ఇచ్చాం. PRC అరియర్స్ అన్ని క్లియర్ చేశాం. మళ్ళీ ఈరోజు 11వ PRC వేసాం. అంగన్వాడీ జీతాలు 10,500 చేశాం. లోయెస్ట్ నుంచి మనం బాగా పెంచగలిగాం. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లకి 10,500 చేశాం. ఇంకో పక్క ఆశా వర్కర్స్కి ఒకప్పుడైతే ఏమీ లేని వాళ్ళకి పాపం కన్సాలిడ్ పే 3,000, ఇంకొక 3,000 పర్ఫార్మెన్స్ కింద ఇచ్చాం. హోమ్ గార్డ్స్కి 600 రూపాయల చొప్పున 18,000 ఇచ్చాం. ఈరోజు మనకు ఇవన్నీ సాధ్యమైనాయంటే ఎక్కడ ఇండ్ల పట్టాలైతే 4 లక్షల పైన ఇచ్చాం. ఒక్క విశాఖపట్నంలో 60,000, 10,000 కోట్ల రూపాయలు చేసి ఆస్తులు ఇచ్చాం. రేపు ఎల్లుండి విజయవాడలో 40,000 మందికి ఇండ్లు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఇవి ఈరోజు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే అమరావతికి ల్యాండ్ లేకపోతే నేను ఒక పిలిపిస్తే 34,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా రైతుల ముందుకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఒక నమ్మకంతో. ఇట్ హాజ్ బికమ్ ఏ రియాలిటీ నౌ. పోలవరం 57% అయితే పూర్తయిందో ఇక్కడ ప్లాన్స్ అన్నీ రెడీ అయినాయి. బిల్డింగ్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతూ ఉంది. ఇప్పుడు రాబోయే 6 నెలల్లో ఒక షేప్కి వస్తుంది. ఒక ఫాస్ట్ ట్రాక్లో పెట్టి ప్రపంచం మొత్తం ఆసక్తిగా అమరావతి పట్ల ఒక ఇది చూపించే పరిస్థితికి వస్తున్నారు. ఆసక్తి చూపించే పరిస్థితికి వస్తున్నారు. ఇట్ ఈస్ ద టాకింగ్ ఆఫ్ ది గ్లోబల్ కమ్యూనిటీ నౌ. ఈ పనులన్నీ చేయగలిగామంటే ఈ ప్రభుత్వంలో ఉండే ఒక సుస్థిరమైన ఆలోచన, ఒక పద్ధతి ప్రకారం నిరంతరం శ్రమ చేయడం. నేను వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఒక డైరెక్టర్ ఒక మాట అన్నాడు, ఇండియా డైరెక్టర్. ఒకసారి మీరు చూస్తే నిన్న మా వాళ్ళు చూపించారు. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, ఏది చూపండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.